సరదా కోసం, కాలక్షేపం కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్రియేట్ చేసుకునే ప్రొఫైల్స్, ఆన్‌లైన్ స్నేహాలు అనేక మోసాలకు, నేరాలకు దారితీస్తున్నాయి. ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రణీత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాము. మేడం, ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద జరుగుతున్న నేరాలు, ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి? వాటిని అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం? ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అయితే అది ఒక ప్లాట్‌ఫామ్ అయిపోయింది అన్ని నేరాలకి. కానీ ప్రస్తుతం ఏదైతే సెక్స్టార్షన్ అని ఎక్కువ అయితున్నాయి. దాంట్లో ఎట్లా అయితది అనేది నేను మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఓకే. ఒక అనానిమస్ పర్సన్ ఎవరైనా గానీ ప్రొఫైల్ క్రియేట్ చేసి అబ్బాయిలను టార్గెట్ చేసి, అబ్బాయిలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్ పెడతారు. హాయ్, హలో అని ఒక వుమెన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పెడతారు. అబ్బాయిలు వుమెన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నందుకు మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తారు కదా! అట్లా వాళ్ళతోటి కాంటాక్ట్‌లోకి వస్తారు. కాంటాక్ట్‌లోకి వచ్చి చాటింగ్ చేస్తారు. ఒక 1 వీక్, 15 డేస్ అలా చాట్ జరుగుతది. వాళ్ళ అమ్మాయి లెక్క చాట్ చేస్తారు. వీళ్ళు అబ్బాయి లెక్క చాట్ చేస్తారు. అక్కడున్న వ్యక్తి అమ్మాయా, అబ్బాయా మనకు తెలీదు కాబట్టి వీళ్ళు అమ్మాయి అనుకునే చాట్ చేస్తారు. చేసిన తర్వాత ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని వాట్సాప్‌లో వీడియో కాల్ కోసం వాళ్ళు అడుగుతారు. ఇక అమ్మాయి అనుకొని మన వాళ్ళు కూడా వీడియో కాల్‌కి ఎంకరేజ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఒక 1 సెకండ్ వీడియో కాల్ ఆన్ అయినా కూడా, 2 సెకండ్స్ ఆన్ అయినా కూడా వాళ్ళొక ఫోటో పెట్టేస్తారు. సెమీ నేక్డ్ గానీ, నేక్డ్ గానీ ఫోటో పెట్టేసి అది స్క్రీన్ షాట్ గానీ, స్క్రీన్ రికార్డింగ్ గానీ తీసుకుంటారు నేరగాళ్ళు. తీసుకొని తర్వాత వీళ్ళకి మోసం చేస్తారు. మనీ డిమాండ్ చేస్తారనమాట. ఇప్పుడు నువ్వు ఇది నాతోటి ఇలా చేసినావని చెప్పేసి జనాలకి, మీ ఇంట్లో రిలేటివ్స్‌కి, వాళ్ళకి వీళ్ళకి చెప్తాను, లేదంటే వెబ్‌సైట్స్‌లో పెడతాను, యూట్యూబ్‌లో పెడతాను నీ పేరుతోటి అని పెట్టి మనీ డిమాండ్ చేస్తారు. ఆ భయానికి చాలామంది చాలా అమౌంట్ కోల్పోతున్నారు. అట్లాంటివి రావద్దనంటే ఏ అనానిమస్ పర్సన్స్‌కి కూడా మనం ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయకూడదు. చేసినా కూడా టెక్స్టింగ్ అలాంటివి చేయకుండా ఉండడమే చాలా యూజ్‌ఫుల్ అనమాట. అట్లాంటివి స్టాప్ చేయడానికి. మేడం, మన దగ్గర నమోదవుతున్న కేసుల్లో బాధితులు మీ దగ్గరికి వచ్చి కేసు నమోదు చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్తున్నాయి, ప్రధానంగా వాళ్ళకు మోసం ఎలా జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారని చెప్తున్నారు మేడం. అదేవిధంగా అలాంటి నష్టం ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాంటి మోసాలకు బారిన పడకుండా ఉండడం కోసం మీ తరపు నుంచి చెప్పే సూచనలు ఏంటి మేడం? అంటే మాకు యూజువల్‌గా విక్టిమ్స్ వచ్చేసి రేజ్ అయ్యేటి కంప్లెయింట్స్ అయితే ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచే కంప్లెయింట్స్ రేజ్ అయితాయి వాళ్ళకి. వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ అక్కడ నుంచే ప్రాబ్లమ్స్ రేజ్ అయితాయి. అక్కడ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం వల్ల, వీళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్ల, తర్వాత వీడియో కాల్ చేయడం వల్ల ఒక క్లిప్ తీసుకొని వాళ్ళు చెప్తారనమాట. మీ ఇంట్లో వాళ్ళకి పెడతాము, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పెడతాము, మీ రిలేటివ్స్‌కి అందరికీ పంపిస్తాము. దానివల్ల వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేక చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే రెప్యుటేషన్ పోతది. ఫినాన్షియల్‌గా వాళ్ళు మనీ ఇస్తూనే ఉంటారు. ఎవ్వరికి చెప్పకుండా ఎంతంటే కొన్ని లక్షలు తీసుకుంటారు వాళ్ళట్లా. ఫినాన్షియల్‌గా వాళ్ళు రెప్యుటేషన్ పోతదని చెప్పేసి, ఫినాన్షియల్‌గా అమౌంట్ వెళ్ళిపోతదని చెప్పేసి కొంతమంది సూసైడ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. చాలా మంది కంప్లెయింట్ చేసుకోవడానికి కూడా ముందుకు కంప్లెయింట్ చేసుకోవడానికి కూడా ముందుకు రాదు. దీనివల్ల ఏమైతదంటే వాళ్ళు కుమిలిపోతారు లోపల. సైకిక్‌గా తయారు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక. కానీ చెప్పుకుంటే వీళ్ళు తప్పు ఏం చెయ్యరు. ఎందుకంటే అక్కడుండే పర్సన్ ఏమంటారు, వీడియో కాల్ చేసేది మోసపూరితంగా. వీళ్ళకి ఇంటెన్షన్ ఏముండదు. అది 1 సెకండ్, 2 సెకండ్ ఉంటది. కంటిన్యూ అన్నది కూడా ఉండదనమాట వాళ్ళ దగ్గర. ఒక 1 అవర్, 2 అవర్ వీళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తున్నట్టు ఉండదు. జస్ట్ ఆ వీడియో ఇట్లా ఆన్ చేసి 2, 3 సెకండ్స్ వీడియో తీసుకొని మళ్ళీ ఆఫ్ చేసేస్తారు అంతే. వీళ్ళ ఉత్తి దానికోసమే వీళ్ళు ఎన్నో లక్షలు పెట్టి భయానికి వాళ్ళని పోషిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారు అనమాట. అది కాకుండా ఉండడానికి అసలు వాళ్ళకి రెస్పాన్స్ అవ్వకుండా ఉండడం చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు ఇట్లా మనీ డిమాండ్ చేస్తే
డిమాండ్ చేసినా కూడా మనం ఇవ్వకపోకుండా వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి కొంచెం బోల్డ్గా ఉండి నేనేం తప్పు చేయలేదు, పెట్టుకుంటే మీ ఇష్టము, ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను తప్పు చేయలేదు అన్నట్టు మన ఎండ్ నుంచి వాళ్ళకి గట్టిగా స్ట్రాంగ్గా చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు అనమాట. అదొక సేఫ్ ఎండ్. ఓకే మేడం, ఇట్లా ఈ ఆన్లైన్ పరిచయాల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? ఈయన నాకు తెలిసిన పేరు పైన అకౌంట్ ఉంది అని అంటే వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోండి, మీకు డౌట్ ఉంటే కనుక్కొని సో అండ్ సో అకౌంట్ వచ్చింది, మేము యాక్సెప్ట్ చేయొచ్చా లేదని కనుక్కొని ఫాలో అయితే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీ పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు తెలియకుండా మీరు యాక్సెప్ట్ చేసినారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నేను మెసేజ్ చేస్తారు, నేను చాలా అవసరంలో ఉన్నా కొంచెం అమౌంట్ పంపించండి అని చెప్పి మీ పేరు పైన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తెలియక మీరే అనుకొని వాళ్ళు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇదొక ఆఫెన్స్, ఇది కూడా ఒక ఆఫెన్స్ అవుతుంది ఈ మధ్య. సో ఏమన్నా అకౌంట్లు మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు తెలిసిన వ్యక్తా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళతోటి మాట్లాడి సరే అంటే యాక్సెప్ట్ చేయడం మంచిది. ఓకే మేడం, అదేవిధంగా ఇటీవలి కాలంలో వాట్సాప్ హ్యాక్ అవ్వడం అనేది కూడా ఎక్కువ ట్రెండ్ నడుస్తున్నది. అటువంటి కేసులు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇటీవల. అది వాట్సాప్ హ్యాక్ కావడం ఏంటి అసలు, అది దానివల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, అరికట్టడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ దీనికి మనకు చెప్పాలంటే మనం నంబర్స్ మన వాళ్ళకి ఎట్లా పోతున్నాయో గాడ్ నోస్. మన ఫోన్స్కి అనానిమస్గా చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా, అట్లనే మన ఫోన్కి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి కూడా మెసేజెస్ వస్తాయి. అదే ఇప్పుడు అక్యూజ్లు ఏం చేస్తున్నారు అని అంటే అఫెండర్స్ అది తీసుకొని మనకు ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి లింక్స్ పంపిస్తారు. ఆ లింక్ వల్ల మనం ఏమనుకుంటాం, మనం షాపింగ్కి పోతాం, అక్కడ నుంచి వస్తున్నాయి అనుకొని ఆ లింక్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయడం వల్ల మన వాట్సాప్ హ్యాక్ అవుతుంది. ఇట్లా వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారో ఆ వాట్సాప్ని తీసుకొని మళ్ళీ కొంతమందికి మీరు మెసేజ్ పెట్టినట్టు నా యాక్సెస్ మీకు వెళ్ళిపోతుంది కదా, మీరు మెసేజ్ పెట్టినప్పుడు నా కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ అదే పంపిస్తారు మళ్ళీ లింక్, సేమ్ లింక్. సో నా ఫ్రెండ్ నుంచి వచ్చింది, ఇది నిజమే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ లింక్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుంది. సో ఇది కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఏదన్నా లింక్ వస్తే దాన్ని బ్లైండ్గా క్లిక్ చేయకుండా వెరిఫైడ్ ఉంటేనే క్లిక్ చేయాలి. మనం జెన్యూన్ దాని నుంచి వస్తేనే క్లిక్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఏవి క్లిక్ చేయకుండా ఉండడం బెటర్. ఓకే మేడం, ఇప్పుడు ఈ వాట్సాప్ హ్యాకింగ్ చేయడం వల్ల కూడా అకౌంట్లోంచి డబ్బులు పోయే అవకాశం ఏమైనా ఉంటుంది మేడం? అట్లేముండదు. వాట్సాప్ హ్యాకింగ్ చేయడం వల్ల అకౌంట్స్ నుంచి డబ్బులు పోవడం అనేది చాలా రేర్, ఉండదు. కానీ అది ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని వేరే అఫెన్సెస్ కావడం చాలా అవుతుంది. ఇది కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే మన వాట్సాప్ని ఫస్ట్ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. ఎవరన్నా మీరైనా నేనైనా వాట్సాప్ ఒకటి చేసుకుంటున్నానంటే దానికి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే అది 99% హ్యాక్ కాకుండా ఉంటుంది వాట్సాప్. ఇంకా ఇట్లనే లింక్స్ ఏమన్నా వస్తే కూడా వాట్సాప్కి కూడా డైరెక్ట్ లింక్స్ వస్తాయి, దాన్ని కూడా క్లిక్ చేయకుండా గ్రూప్స్లలో ఫార్వర్డ్ కావడం కానీ లేదా ఇండివిజువల్గా మెసేజ్ రావడం కానీ వస్తాయి అన్నమాట. ఆ లింక్ క్లిక్ చేసినారు అనుకోండి, ఖచ్చితంగా మీ వాట్సాప్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవడానికి ఒక 2 వీక్స్ దాకా టైం పడుతుంది. ఓకే మేడం, ఇప్పుడు చాలాసార్లు మన వాట్సాప్లో కూడా పర్సనల్ డేటా ఉంటుంది, కొంతమంది పాస్వర్డ్లు కూడా సేవ్ చేసుకుంటారు, అకౌంట్ నెంబర్లు సేవ్ చేసుకుంటారు. అటువంటి డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది మేడం, అట్లా ఉండదా? ఒక్కొక్క ఇప్పుడు నేను ఒక కేటగిరీని టార్గెట్ చేస్తున్నా కదా, ఇప్పుడు నా టార్గెట్ ఏముంటుందంటే నేను మీ వాట్సాప్ హ్యాక్ చేసుకొని మీ వాట్సాప్ యూజ్ చేసుకొని నీ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టి వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకోవడం నా టార్గెట్ ఉందనుకో, వాడు అదే పని చేస్తాడు, నీ డాటాని తీసుకోడు వాడు. ఇప్పుడు నేను మీకు మెసేజ్ పెట్టిన, మీరు క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నేను తీసుకున్న తర్వాత సేమ్ మీ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేయడానికి నేను ట్రై చేస్తా. అదే నా మోటివ్.
ఇంకా ఏం లేదు, వాళ్ళ నుంచి మనీ తీసుకోవడం నా మోటివ్, లేదా వాళ్ళ వాట్సాప్ హ్యాక్, వాళ్ళ నుంచి వాట్సాప్ నేను తీసుకోవడం వాళ్ళ మోటివ్ ఉంటుంది. కానీ అయినా మీ బ్యాంక్ డీటెయిల్స్ అట్లాంటివి తీసుకోరు, మీ డబ్బులు కూడా తీసుకోరు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎమ్మో ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది సెక్స్టార్షన్ ఉందా, వాళ్ళు ఓన్లీ ఫేస్బుక్ ఇన్స్టాలోనే చేస్తారు, మళ్ళీ వాట్సాప్కి రారు. వాళ్ళు మళ్ళీ మీ బ్యాంక్ డీటెయిల్స్ అవేమి అడగరు. మీరు అమౌంట్ పంపించినా కూడా మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి పోతుందా, ఆ ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ఏమంటారు చెయ్యరు, మిస్యూజ్ చేయరు. వాళ్ళు ఏంది మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు, అదే వాళ్ళ పని. మీ నుంచి అమౌంట్ రాబడమే వాళ్ళ పని. మీ డాటాని తీసుకొని మీ ఫొటోస్ మార్పు చేయడం అట్లాంటివి వాళ్ళ ఉండదు. ఆ ఎమ్ము అనేది ఉండదు అనమాట, ఆ మోటివ్ ఉండదు. వాళ్ళ మోటివ్ ఏంది, మీ వాట్సాప్ హ్యాక్ చేసేస్తారు, అదే వాళ్ళ మోటివ్. అంతవరకే వాళ్ళు పని చేస్తారు. ఓకే మేడం, ఇట్లా ఈ మార్కెటింగ్కి సంబంధించిన మెసేజ్లు మనకు వస్తున్నాయి అంటే సాధారణంగా మనం మాల్స్కి వెళ్ళిన దగ్గర మన ఫోన్ నెంబర్లు అడుగుతుంటారు, బిల్లు చెల్లించే దగ్గర ఇస్తుంటాము. సో అట్లా ఇవ్వడం వల్ల కూడా ఇలా జరుగుతున్నాయా అంటే నంబర్లు ఎక్కడి నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే మీరు ట్రేస్ చేసిన కేసులలో కూడా నంబర్లు ఎక్కడి నుంచి చెప్పలేము, అది దానికి చెప్పలేము. ఎందుకంటే మేము కూడా ఇస్తాము, మాకు రావు కదా అట్లాంటివన్నీ. ఎక్కడి నుంచి అమౌంట్ అక్కడ నుంచి మీ పర్సనల్ డాటా లీక్ అవుతుందన్న విషయం అది ఎవరికి తెలీదు, చెప్పలేము కూడా. అదే మేడం, ఇందాక మీరు అన్నారు కదా బిజినెస్కి సంబంధించిన మెసేజ్ వస్తుంటాయి, బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వస్తున్నాయి అంటే జనరల్గా ఇలాంటివన్నీ కూడా మనం మాల్స్ దగ్గరనో లేకపోతే ఈ మార్కెటింగ్కి సంబంధించిన దగ్గరనో జరుగుతుంది అయి ఉండొచ్చు. ఓకే మేడం, అయి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అయితే మేము చెప్పలేము. ఇటీవలి కాలంలో వాట్సాప్లో మనకు రకరకాల బ్యాంకులు, పేరు మోసిన సంస్థల లోగోలతో కూడా మనకు మెసేజ్ పంపిస్తున్నారు. అవి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది సైబర్ నేరాలకు గురవుతున్నారు. అటువంటివి మీరు గుర్తించినవి ఏంటి? అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఇప్పుడు ఏపీకే బ్యాంక్, ఎస్బీఐ నుంచి అన్నా, ఆంధ్ర బ్యాంక్ అన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నా, లేదంటే షాపింగ్ మాల్స్ అన్నా రెడీమ్ చేసుకోండి పాయింట్స్, లేదా బ్యాంక్ నుంచి అయితే కేవైసీ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఏపీకే ఫైల్ అనేది వస్తుంది. ఆ ఏపీకే ఫైల్ ఏముంటుందంటే దాని లోపల ఎనీడెస్క్ అనే యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో హ్యాకింగ్ ఉండే కదా, హ్యాకింగ్ నుంచి మీ పర్సనల్ డాటా ఏం తీసుకోరు. ఈ ఎనీడెస్క్ యాప్ ఏదైతే ఇన్స్టాల్ అవుతుందో, మీకు ఏదైతే మలీషియస్ లింక్ మీ ఫోన్కి వస్తుంది ఏపీకే అని, ఆ డాటా మీరు క్లిక్ చేసినారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ బ్యాక్ ఎండ్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. దాంట్లో ఎనీడెస్క్ అనే యాప్ ఉంటుంది అనమాట. ఎనీడెస్క్ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యి మీరు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అవన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది. దాంట్లో మీ గ్యాలరీ యాక్సెస్ వెళ్ళిపోతుంది, మీ కాంటాక్ట్ యాక్సెస్ వెళ్ళిపోతుంది. మీరు గ్యాలరీస్లో బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుంటారు, స్క్రీన్ షాట్, పాస్వర్డ్స్ అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు. అవి వాళ్ళు క్యాచ్ చేసుకొని మీ బ్యాంక్లో నుంచి అమౌంట్ తీసుకుపోయే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. సో అందుకే ఏవన్నా ఏపీకే ఫైల్స్ మీకు ఫార్వర్డ్ అయ్యి వస్తే, బ్యాంక్ నుంచి అన్నా కానీ ఏ షాపింగ్ మాల్స్ నుంచి అన్నా కానీ వస్తే అవి దయచేసి క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో మీకు అది ఎనీడెస్క్ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యి మీ ఫోన్లో ఉన్న డాటా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు మీ క్రెడిట్ కార్డు, ఏటీఎమ్స్, మీ బ్యాంక్ని ఆపరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి వస్తారు, ఆటోమేటిక్ మనీ వెళ్ళిపోయినాయండి మా అకౌంట్లో నుంచి అని చెప్పేసి. అవి ఇందువల్లనే అవుతుంది అనమాట. ఏదన్నా ఎనీడెస్క్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయితే అది వెళ్ళిపోతాయి అమౌంట్. ఇటీవలి కాలంలో మన దగ్గర అట్లాంటి రిజిస్టర్ అయిన కేసులు ఉన్నాయా మేడం? ఈ మధ్య చాలా అవగాహన వచ్చింది కాబట్టి చాలా మటుకు తక్కువైనాయి. ఒక 1 year బ్యాక్, 2 year బ్యాక్ అలా చూసుకుంటే మాత్రం ఇలాంటివి చాలా అయినాయి అన్నమాట కేసెస్. ఇప్పుడు చాలా మటుకు తగ్గినాయి అట్లాంటివి కేసెస్. ప్రజలకు ఏంటి అంటే ఒక్క అవేర్నెస్ చాలా వచ్చిందంటే ఓటీపీస్ ఎవరికి చెప్పొద్దు, ఆధార్ కార్డ్ నంబర్లు ఎవరికి చెప్పొద్దు అన్న అవేర్నెస్ వచ్చింది. ఫోన్ చేస్తే ఎవరికి ఏం చెప్పొద్దు అని. అది కాకుండా ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేదైతే ఏపీకే ఫైల్స్ ఏవి క్లిక్ చేయకుండా ఉండండి, అది కూడా అవేర్నెస్ చాలా మటుకు రావాలి. అది వస్తే మీ ఇవి అన్నీ చిన్నవి కానీ ఇండివిజువల్గా చూస్తే చాలా పెద్దది. వాట్సాప్ హ్యాక్ కావడం వచ్చేస్తుంది మనకు వాట్సాప్, కానీ అది మనకు హైబత్ తింటాం అనమాట, భయపడుకుంటూ ఉంటాం. అది కాకుండా ఉండాలంటే ఇవి చిన్న స్టెప్స్ తీసుకోవాలి. 2 step వెరిఫికేషన్ కానీ, ఏ లింక్స్ కానీ క్లిక్ చేయొద్దు. ఎవరన్నా మీకు తెలిసిన వ్యక్తులు కూడా ఏపీకే పంపించినారనుకోండి, క్లిక్ చేయకుండా ఉండడం చాలా బెటర్ అనమాట. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి వచ్చిందంటే బ్యాంక్ వాళ్ళకి దగ్గర వెళ్ళి కనుక్కోవాలా,
ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే మనం అకౌంట్ ఇచ్చేటప్పుడే మనం అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో బ్యాంక్లో అప్పుడే వాళ్ళు మన నుంచి ఎంత డీటెయిల్స్ కావాలో అంత తీసుకుంటారు. మళ్ళీ అఫీషియల్గా వాళ్ళు మనకు ఇండివిజువల్గా ఏం మెసేజ్ చెయ్యరు, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే చేయరు. ఎందుకంటే నేను ఇంటర్లో క్రియేట్ చేసుకొని ఎప్పుడు మళ్ళీ అప్డేట్ కోసం ఎప్పుడు నేను బ్యాంక్కి పోలే, వాళ్ళు నన్ను అడగలేను, పెట్టలే. చాలామంది ఏంటంటే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మాకు ఆ వివరాలు కావాలి ఈ వివరాలు కావాలంటే అంటుంటారు. అన్నప్పుడు జనరల్గా వీళ్ళు వాళ్ళతో డిస్కషన్ పెట్టేసి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అట్లా కాకుండా మేము బ్యాంకుకి వెళ్ళి ఇస్తాము అని చెప్తే చాలామంది కూడా లేదు లేదు మీది అకౌంట్ క్లోజ్ అయిపోద్దని అదని ఇదని బెదిరిస్తుంటారు. అటువంటి టైంలో ఏం చేయాలి మేడం అంటే జనాలు? అవి వాళ్ళు బెదిరిస్తారు అంటే దానికి మనం ప్రొవోక్ అయ్యి వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వద్దు. బ్యాంక్ వెళ్ళి వెరిఫై చేసుకొనే మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గరనే ఇవ్వాలి. డీటెయిల్స్ ఏమున్నా కూడా ఇన్ పర్సన్ వెళ్ళే బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇన్ పర్సన్ వెళ్ళే చేస్తేనే అది యూస్ఫుల్ అవుతుంది, ఈ అమౌంట్ పోకుండా ఉంటుంది. ఓకే మేడం, ఓవరాల్గా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మోసాలకు గురి కాకుండా ఉండడం కోసం ఆ జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అదేవిధంగా ఒకవేళ మోసాలకు గురైతే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల జనాలు గురి అవుతున్నారు చాలా మటుకు. అది కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అన్నోన్ పర్సన్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అన్నోన్ పర్సన్ నుంచి అది యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకొకటి ఏమన్నా లింక్స్ వచ్చినా కూడా మీ ఫోన్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నుంచి అయినా కూడా లింక్స్ వస్తే అవి క్లిక్ చేయకుండా ఉంటే చాలా మటుకు తగ్గుతాయి. ఇప్పుడు మనకి ఏమంటారు నమ్మకం పెరిగింది ఒక స్టేజ్లో, సోషల్ మీడియా పైన కొంచెం నమ్మకం పెరిగి అది క్యాచ్ చేసుకొని ఫ్రాడ్స్టర్స్ ఇప్పుడు దానివల్ల అఫెన్సెస్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి ఆపేసేయాలి. మనం చేయాలి అని అంటే అన్నోన్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయొద్దు, లింక్స్ ఏపీకేస్ ఏమీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతాయి. జనాలు మోసపోతే సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోతే 1930 లేదా www.cybercrimes.gov.in తప్పకుండా మీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. 1930 ఏమో సైబర్ క్రైమ్స్ టోల్ ఫ్రీ నంబర్, ఇది ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబర్. వెబ్సైట్ వచ్చేసి www.cybercrimes.gov.in మీరు కంప్లైంట్ ఇండివిజువల్గా రేజ్ చేసుకోవచ్చు. అట్లనే మా సైబర్ క్రైమ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో ఉన్నాయి. దాన్ని మీరు ఫాలో అయితే ఈ రీసెంట్గా ఏవేవైతే సైబర్ క్రైమ్స్ అవుతున్నాయో అవి అప్డేట్స్ మేము ఇస్తూనే ఉంటాం. దానివల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అవేర్నెస్ కూడా వస్తుంది. అది మీరు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం ఫ్రాడ్స్ అవుతున్నాయి, దాని నుంచి మీరు ఎట్లా కాపాడుకోవాలి అని ప్రతి అప్డేట్స్ మా సైబర్ క్రైమ్స్ మీకు అందిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికల్ని చేసుకొని కొంతమంది మోసగాళ్ళు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఆర్థిక నేరాలకు కూడా ఈ ఆసరాగా చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండడం కోసము ఏవైనా మోసాలు జరిగినా కానీ 1930కు ఫోన్ చేయాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రణీత చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇంకా ముందెప్పుడైనా కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫాలో అవ్వడం ద్వారా ఎక్కడెక్కడో జరుగుతున్న మోసాలు కూడా ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనే అవగాహన చైతన్యం పెంచుకోవడం ద్వారా అలాంటి మోసాలకు మనం గురి కాకుండా ఉండొచ్చు అని చెప్పి సూచిస్తున్నారు.